షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము చదివిన సందర్భం, పౌలు యొక్క ఉద్దేశము, ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే నూతన జన్మ, దాని గుణగణాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. అంటే పునర్జన్మ యొక్క స్వభావం ఏమిటో మనం తెలుసుకోవాలి. చాలామంది నూతన జన్మ అనగానే బాప్తిస్మే కదండి అంటారు. ఇది బాప్తిస్మం కాదండి. బాప్తిస్మం అనేది ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుతో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు ప్రతిరోజు క్రీస్తుతో జీవిస్తున్నాడు అని సూచించే ఒక చర్చ్ రూల్, సంఘ నియమం అన్నమాట. ఇది సంస్కరణ కాదు, ఇది పునరుద్ధరించడం కాదు. సంస్కరణ అనేది కొన్ని దైవ వ్యతిరేకమైన వాటి నుండి బయటపడే పాత స్వభావం యొక్క యాక్ట్ అన్నమాట, చర్య అది. అయితే పునర్జననం అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ యాక్ట్ ఆఫ్ గాడ్ అండి. దేవుని అసాధారణమైనటువంటి చర్య. ఇట్స్ ఏ స్పిరిచువల్ క్రైసిస్ అంటారు కదా, ఇది ఒక ఆధ్యాత్మిక సంక్షోభం లాంటిది. ఇది ఒక విప్లవం అండి. ఇది సంపూర్తిగా దేవుని వైపు తిరగటం, కంప్లీట్గా టర్న్ టు గాడ్ అనమాట. ఈ రీబర్త్ లేదా రీఇన్కార్నేషన్, పునర్జననం అనేది ఒక స్పిరిచువల్ చేంజ్ అండి, ఆధ్యాత్మికమైన మార్పు. ఇది నూతనంగా జన్మించుట, నూతన సృష్టి. అంటే సృష్టి నుండి ప్రతీదీ అతని వలె ఉన్నదానిని వాస్తవంలోనికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచన చేస్తే అండి, పాపులను పుట్టిస్తాడు. మనం పాత స్వభావాన్ని మార్చలేము, దాన్ని సంస్కరించలేము, లేదా దాన్ని పునరుజ్జీవింప చేయలేము. కానీ మనకు నూతన జన్మ కావాలి. భిన్నమైన స్వభావం, అంటే అపోజిట్ నేచర్ ఆపాదించబడాలి. అది దేవుని స్వభావం. అంటే దట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్ అన్నమాట. మరి కొత్త జన్మకు కావలసినవి కొన్ని ఉపకరణాలు కూడా ఉండాలి కదండి. ఏమిటి ఆ ఉపకరణాలు అంటే? 2 ఉంటాయి ప్రాముఖ్యంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఉండాలి. కొత్త జన్మ ఎత్తాలంటే దేవుని ఆత్మ కార్యం చేయాలి. అందుకే యాకోబు భక్తుడు అంటూ ఉంటాడు, ఆయన సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని. పేతురు కూడా మాట్లాడతారు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అన్నట్లుగా. దుఃఖకరమైన విషయం ఏంటంటే అండి, కొన్ని ఆధునిక బోధనలు ఉన్నాయే, కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు బోధనలు. ఈ బోధనల ద్వారా ఈ రోజుల్లో చాలా తక్కువ మంది తిరిగి జన్మించడానికి ఒక కారణం అండి. ఆ కారణం ఏమిటంటే, కొన్ని ఆధునిక ప్రసంగాల్లో దేవుని వాక్యము తగినంతగా లేదని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. ఎవరిని విమర్శించాలని కాదండోయ్. యోహాను భక్తుడు అంటాడు 3:5లో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. హోలీ స్పిరిట్ యొక్క ఫస్ట్ మినిస్ట్రీ ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క మొట్టమొదటి పరిచర్య పాపిని దోషిగా ఒప్పింపచేసి ఆపై అతన్ని మార్చటం. ముందు నేను దోషిని అని ఒప్పింప చేస్తుంది, ఆ తర్వాత మార్చడం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఈ రీబర్త్ లేదా రీఇన్కార్నేషన్, పునర్జన్మ యొక్క పద్ధతిలో 2 భాగాలు. ఒకటి డివైన్ పార్ట్ ఉంటుంది, రెండోది హ్యూమన్ పార్ట్ ఉంటుంది. దైవిక భాగం మరియు మానవ భాగం 2 ఉన్నాయి. ఈ డివైన్ పార్ట్ ఏంటంటే రీబర్త్, అంటే దైవికమైన భాగం పునర్జన్మ. ఇది దేవుని యొక్క సృజనాత్మక చర్య అండి, ఆయన క్రియేటివిటీ ఇదంతా కూడా. అంతే తప్ప నూతన జన్మ అనేది మానవుని ద్వారా జరిగే సంస్కరణ కాదు. మరి మానవ భాగం ఏమిటండి అంటే, యేసుక్రీస్తుని మన వ్యక్తిగత రక్షకునిగా విశ్వసించటం మరియు స్వీకరించటం. బిలీవ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. ఇది మన భాగం. ఇది దేవుని భాగం. మన నూతనంగా పుట్టిస్తాడు ఆయన. కాబట్టి ఆ పునర్జన్మ యొక్క స్వభావాన్ని మనం కలిగి దేవుని ఘనపరుస్తూ
మనలో నుండి దేవుణ్ణి బయటకు చూపించగలగాలి. ఖచ్చితంగా మనం నూతనంగా జన్మించాము అని సాక్ష్యం కావాలి. అప్పుడే కదా దేవుని రాజ్య వారసత్వం. అటువంటి నూతన స్వభావంతో అనేకులకు మాదిరికరముగా జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.